సో అసలు ఈ ట్రెడిషనల్ మన తెలంగాణలో జరుపుకోవడానికి అసలు బోనాల పండుగ ఇంత గొప్పగా జరుపుకోవడానికి, అంతేకాకుండా పిల్లలకి అసలు వీటి గొప్పతనం తెలియజేయడానికి, సాంప్రదాయాల గురించి పిల్లలకి ఎలా చెప్తారనేది ఇక్కడ టీచర్ మాటల్లో అడిగి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనతో పాటు కొంతమంది టీచర్స్ ఉన్నారు. హాయ్ మేడం, ముందుగా మీ అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా. ఓకే, మీ పేరు మేడం? అపురూప. అపూర్వ గారు చెప్పండి, అంటే పిల్లలకి నార్మల్గా ట్రెడిషనల్ ఫెస్టివల్స్ అనగానే ఈ రోజుల్లో చాలా తగ్గిపోతున్నాయని చెప్పొచ్చు. సో ఈ ఫెస్టివల్స్ గురించి చెప్పాలి అంటే పిల్లలకి మీరు ఎలా చెప్తారు? ఫెస్టివల్స్ గురించి చెప్పాలి అంటే మనం చేసి చూపించాలి, ఫస్ట్ మనం పాటించాలి. సో ఇప్పుడు ఏంటంటే చాలా తక్కువైపోయింది ట్రెడిషన్స్ పాటించడం, మార్నింగ్ లెగకపోవడం, పూజ అంటే ఏంటి, కొబ్బరికాయ ఎలా కొట్టాలి, అసలు ఎందుకు చేయాలి, అలాంటివేమీ తెలియట్లేదు. సో అవన్నీ కూడా మనం పిల్లలకి చెప్పాలి కాబట్టి అర్థమయ్యేలాగా స్కూల్లో ఇవన్నీ డెకరేట్ చేసి ఎలా చేస్తారు ఏంటి దాని వాల్యూస్ అన్ని మనం ఇప్పుడు ఎత్తుకొని మనం చూపించి బోనం అంటే ఎట్లా చేస్తారు ఏంటి అనేది వాళ్ళకి తెలియడం కోసం, ఆ ట్రెడిషన్ ని మనం ముందుకు నడిపించడం కోసం ఇవన్నీ చేస్తున్నాం. ఓకే, అంటే ఎలా రెస్పాండ్ అవుతున్నారు పిల్లలు ఇప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల? యాక్టివిటీస్ కి బాగా రెస్పాండ్ అవుతున్నారు. బికాస్ ఎందుకంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఎప్పుడు చదివే కాకుండా డిఫరెంట్ గా స్కూల్లో వాళ్ళకి ఇది కూడా నేర్పిస్తున్నాము అనేది.